సీతాన్వేషణ కూడా ఒక పని. అందుకోసం ఆ పనులు కూడా పూర్తిగా ఆచరించవలసిందే. సీతామాత దొరికే వరకు నేను వెతుకుతూనే ఉంటా. అంతవరకు కూడా మన ప్రయత్నం అంతే, మన ప్రయత్నం చేయవలసిందే తప్ప. రే చూడరా, ఇన్ని వృక్షములను అడిగాను, ఇన్ని పర్వతాలను అడిగాను, ఈ సమస్తమైనటువంటి జీవకోటిని అడిగానే, ఒక్కడు కూడా సమాధానం చెప్పలేదు. చూశావరా ఎంతమందికి నేను తెలియకపోయినానో చూశావరా అన్నాడు రాముడు. అంటే మానవ ధర్మం ఎలా ఉంటుందో, మానవుడిని ఎలా చూస్తారో మనకు జ్ఞాపకం చేయడం కోసమే ఆ రామచంద్రమూర్తి ఆచరించాడండి. అక్కడ ఆచరించాడు ఆ ధర్మాన్ని. చూసావరా ఎంతమందికి నేను లోకం అయిపోయినానో, ఒక్క చెట్టు చెప్పడంలే, ఒక పక్షి చెప్పడంలే. ఎవరైనా శినష్టావా ప్రణష్టావా మృతావా జనగాత్మజ ఏమైపోయిందిరా ఏమైపోయిందిరా అంటుంటే ఒక్కడైనా కూడా చెప్పట్లేదురా అన్నారు. అన్నయ్య కేవలం ధర్మశాస్త్రీత్యా సమస్తము కూడా నీకు తెలిసే ఒక ధర్మం చెప్పనా అన్నయ్య అన్నాడు. ఏదీ కూడా చెప్పడం లేదు అంటే నన్ను కేవలం చులకనగా చూస్తుందిరా అన్నాడు. ఈ సృష్టిని నాశనం చేసేస్తానురా, ఉత్తరక్షంలో సృష్టిని నాశనం చేసేస్తాను. ఎంచేత కేవలం నా సీత పోయిన తర్వాత ఇంకా నాకెందుకు రాదు, మా సృష్టి ఉంటేనే పోతేనే రా అన్నాడు. అన్నయ్య ఒక ధర్మం చెప్పనా, కేవలం సృష్టికి మూలపురుషుడే కనుక ఈ కోపం తెచ్చుకుంటే, ఈ సృష్టినే కనుక పాడు చేస్తే ఇక ఈ సృష్టిని బాగు చేసేది ఎవడు, ఈ సృష్టికి కారకుడెవడు, ఈ సృష్టిని నడిపించేవాడెవడో నువ్వే మొత్తం నాశనం చేసేస్తావు. నువ్వు చేయగలవు, సమర్థుడివి అన్నయ్య, సమర్థుడివి, నీ చేతిలో పనిది. సృష్టి యావత్తూ నాశనం అయిపోతుంది. కానీ దీన్ని ఎవడు ఉద్ధరిస్తాడన్నయ్య? దీన్ని ఎవడైనా ఉద్ధరించేవాడు కావాలి కదా, ఎవడైనా రక్షించేవాడు కావాలి కదా. చూసావా మన పురోహితులు ఉన్నారే, వశిష్ఠ మహర్షి గారు, ఆయనకి 100 మంది కొడుకులు చండాలులుగా శపించాడు పాపం విశ్వామిత్రుడు. వాళ్ళంతా కుక్క మాంసం తిని చండాలులుగా జీవిస్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ వశిష్ఠ మహర్షి గారు ఒక్కడిని కూడా శపించలా. ఆయన కొడుకుల్ని కానీ ఆయన్ని కానీ ఏమీ ఒక్క శాపం అనేది పెట్టలేదు. చూసావా మహానుభావుడు. మనకు ఆరాధ్యమైనటువంటి సూర్యభగవానుడు ఉన్నాడు, చంద్రుడున్నాడు, వారిద్దరికీ కూడా గ్రహణాలు పడుతున్నాయి. వాళ్ళు ఏడుస్తున్నారు కాసేపు. వాళ్ళకి పూటో గంటో ఏదో మొత్తం మీద ఆ గ్రహణం పట్టిందంటే ఆ జీవితం వాళ్ళ పాపం వ్యర్థమైపోతుంది. అందుకోసం అలా ఏడుస్తున్నారు. చూసావా అన్నయ్య, ఆదర్శప్రాయంగా ఎన్ని జీవకోట్లన్నీ కూడా ఎలా బతుకుతున్నాయో చూసావా అన్నయ్య. కేవలం దీంతో అమాత్రం చేత నీకు కోపం వచ్చి సృష్టి యావత్తు పాడు చేస్తానంటావా అన్నయ్య? నువ్వు పాడు చేస్తే ఇక జీవితాన్ని బతికించేవారెవరు, బాగు చేసేవారెవరు? సృష్టిని, ఈ సృష్టిని బతికించవలే, బాగు చేయవలే. ఆ ఉతుకు మన విధి, మన డ్యూటీ ఏమిటి అంటే అందరినీ బాగు చేయడమే మన డ్యూటీ. బాగు చేసే వరకు ప్రయత్నం చేస్తుండమే. అంతేగాని అమాత్రంగా మనకు కోపం వచ్చినా అని చెప్పి తీసేసేయి, దాన్ని ఒక్కలేరా అని చెప్పి తీసేస్తేనా అన్నయ్య? తీసేయడానికి వెళ్ళేదన్నయ్య అన్నాడు. ఈ ఆదిశేషుడున్నాడే ఆ మహానుభావుడు సృష్టిల క్రమాల కోసమని సమస్తమైనటువంటి దిక్పాలకులు దిగ్గజములు ఇవన్నీ కూడా స్త్రీల యొక్క పవిత్రత వాళ్ళంతా కూడా మొత్తం ఈ భూమిని అలా 7 కాళ్ళతో ఎలా ఎత్తి చూపిస్తున్నారు. ఈ భూమి నీళ్ల మీద అలా ఉంది అంటే ఈ 7 సప్తయితే దానికి ఒక శ్లోకం ఉందండి. 7 సాక్షులు ఉంటారండి. ఎప్పుడూ కూడా ఉండేవారు 7 సాక్షులు ఉన్నారు. నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ప్రతిదాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు 7 ఉన్నారట. ఈ భూమి, ఆకాశం, నక్షత్రములు, అనంతరమంద పాతివర్త్యం, అటువంటి మహాపతివర్తమైనటువంటి మహానుభావులు, అలాగే సుఖదుఖములు ఏవో ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఆ కారణం చేత ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే రికార్డ్ చేస్తూ ఉంటాయి ధర్మమును. అటువంటి ఆదిశేషుడికి కూడా కాసేపైనా తలకాయ మార్చుకుందాంరా, మోసి 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 ఈ భూమండలాన్ని అని చెప్పి పాపం వాడికైనా కాస్త బాధ కలుగుతుంది కదా. ఆ బాధ కలిగినప్పుడు ఎప్పుడైనా ఇలా అన్నాడు అంటే భూకంపం అయిపోయింది, సృష్టి నాశనం అయిపోతుంది. ఆ తలకాయ తిప్పాడో అయిపోయింది. చూసావా అన్నయ్య, ఈ ధర్మశాస్త్రం ఎందుకు పుట్టిందో తెలుసా? ప్రజాక్షేమం కోసమని. అందరూ కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండే పని చెయ్యాలి అని ఎంత ఆవేదన పడుతున్నారో చూసావా. సమస్తమైనటువంటి ఈ భూమి యావత్తు కూడా ప్రజల యొక్క క్షేమం కోసమే ఆవేదన పడుతోంది, ఆవేశపడుతోంది. అంతేగా ఇద్దరం బాగుండవా? మన ఇద్దరం బాగుంటే బాగుండనట్ట, కాకపోతే మిగతా అంతా పాడైపోయినా సరే పర్వాలేదా? కాదు, ధర్మశాస్త్రం ఎప్పుడు ఒప్పుకోదు కనుక ఏమైనా సరే అన్నయ్య నువ్వు మాత్రం అలా నువ్వు ఉండు, నేను చూస్తాగా. అహం విచనోమి పునఃపునః, నేను మాత్రం మాటిమాటికి రోజు కూడా దాన్నే ఒక కార్యక్రమంగా పెట్టుకుని సీతాన్వేషణ తత్పర, సీత కోసం వెతకడమే ఒక బాధ్యతగా భరిస్తానన్నయ్య. అలా భరించి తప్పకుండా సీతాన్వేషణ తత్పర, దాని అందే తత్పరున్నాయి, అలా జీవిస్తానన్నయ్య. అంతేగాని అది నా వల్ల కలిగించే దోషం. నేను మాత్రం నీ మాట కాదని కేవలం సీతను రక్షించకుండా బయలుదేరొచ్చేశాను నేను. ఆ తప్పు నాది కదా, అందువల్ల నేను మాత్రమే చేస్తానన్నయ్య. ఏమైనా సరే అంతవరకు మనకు సీత కనిపించే వరకు మనం క్షేమంగా జీవించి ఉండవలసిందే. అంతేగాని మనకు కోపం వచ్చి సృష్టినే పాడు చేసేస్తాం, సమస్తము కనిపించకుండా చేసేస్తాం, నాశనం చేసేస్తాం అని చెప్పడం మాత్రం ధర్మం కాదన్నయ్య అన్నాడు. రే ఏమిటో ఈ ధర్మాలు ఎందుకురా?
ఎందుకురా ఈ ధర్మాలు? అలా పట్టు కూర్చున్న వాడిని ఎవరిని రక్షించాయిరా అన్నాడు. అంటే నాస్తికులు కూడా ఉంటారా అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడే జావాలి అక్కడ అయోధ్యకాండలో కథ. అలా జ్ఞాపకం చేశాడే, అలా ఇక్కడ కూడా లక్ష్మణస్వామి అన్నారు. రామచంద్రమూర్తి అన్నారు, ఒరే సత్యం సత్యం అనుకున్నావురా, సత్యం ఏం చేసిందిరా అని అన్నాడు. సత్యం ఏం చేసిందిరా? ఏది కాపాడాలని ఒక్క ముక్క కూడా చెప్పలేదే. ఆ సత్యవాక్ పరిపాలత ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదే. ఎవరికీ లేనప్పుడు ఒక్కడికే ఉంటే ఏం జరుగుతుందిరా అన్నాడు. అంటే ఈనాడు సమాజాన్ని తిట్టాడు ఆనాడే మానవావుడు వాల్మీకి. రాముడు ముఖతహా తిట్టించాడు. రాముడి ముఖతహా తిట్టించాడు మహాప్రభో. సత్యం సత్యం అంటున్నాను, నేనే సమస్తమైనటువంటి ధర్మంలో కూడా తెలుసుకున్నాను. ఏది ఒక్క జంతువైనా ఒక్క జీవకోటైనా ఆ ధర్మం ఏమిటో ఆచరించిందే? ఎవడు ఆచరించరా. నేనే చెప్పుకుంటున్నాను, నేనే సంతోషిస్తున్నాను తప్ప ఈ ధర్మమును ఆచరించిన వాడు ఒక్కడున్నాడా? అరేడు. అలా వింటూ ఉంటాడు, ఇలా మానేస్తూ ఉంటాడు. అంతేగా తెల్లవారితే వాడి నడక వాడిదే, వాడి బ్రతుకు వాడే. ఆ సత్తే ఆ బతుకు మాత్రం మార్చడు. ఇలా మారాలి అనే భావన కూడా వాడికి ఉండదు. ఎందుకురా? ఈ సత్యవాక్ పరిపాలన ధర్మశాస్త్రజ్ఞత ఓ విషయాలన్నీ బోడొచ్చు. ఈ అస్త్రవిద్యలు శస్త్రవిద్యలు అవో రకరకాలు ఉన్నాయి. ఎందుకు? ఎవరిని రక్షిస్తాయిరా ఇవి? ఎవరిని రక్షించడం కోసం ఏర్పడ్డాయి ఇవి? కేవలం దేశం కోసమని. దేశం కోసమని నువ్వు నేను అనుకుంటున్నావు. నేను కూడా పోనీ కోపం తగ్గించుకుని దేశం కోసమే మానేశాను అనుకున్నాం. కానీ ఈ దేశంలో ఒక్కడు బాగుపడ్డాడా? వాడి సొంత క్రియలు మానేసి ఎవడైనా ధర్మం కోసమని ప్రాగులాడబడ్డవాడు ఉన్నాడా? సత్యం కోసం ప్రాగపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ తెల్లవారితే అబద్ధాలే. అంతా అది అయిపోయింది కదా. ఇంకా చేసేదేమిట్రా? ఇక మన వల్ల ఏమవుతుందిరా? ఏదో మనం ఉంటాం అన్నయ్య అంటే ఏముంటారు మనం అన్నాడు. అన్నయ్య, ఎవరు బాగుపడ్డా ఎవరు బాగుపడకపోయినా ఇవి ఎందుకు పుట్టాయో తెలుసా అన్నాడు పరమార్థం. అక్కడ సుతీర్థ వ్యాఖ్యానం రాశాడు. గోవిందరాది వ్యాఖ్యానం మీద సుతీర్థ వ్యాఖ్యానం ధర్మశాస్త్రం రాశాడు. ఏమని? కేవలం ఒకరి కోసమని మాత్రం కాదు, ఒకరు బాగుపడతారనే ఉద్దేశం మనకు ఎప్పుడూ అక్కర్లేదు. వాడు బాగుపడతాడు, మన మాటలు విని వాడు బాగుపడతాడా? వాడు బాగుపడ్డ వాడి కర్మలా ఉంది. ఎవడి కర్మ ఎలా ఉందో వాడి కర్మానుసారంగా వాడి జీవితం అలాగే పెడుతుంది. కర్మానుసారంగా జీవితం పెడుతుంది తప్ప కేవలం మనం చెప్పినటువంటి ఉపన్యాసాల వల్ల మాత్రం వాడు బాగుపడ్డం సందేహం లేదు. అలా బాగుపడకుండా ఉన్నప్పుడు నేనెందుకు ఉండాలనుకుంటావో? కేవలం మన ఆత్మరక్షణ కోసమని మనం మాత్రమే అలా ఉండడం కూడా శ్రేయస్కరం. అందుకని కేవలం రామచంద్రమూర్తి మాత్రమే ధర్మశాస్త్రజ్ఞుడు అంటే ఏమండి మిగతా వాళ్ళకి లేకపోతే నష్టమా? నష్టమే కాదు, మరి ఆయన మాత్రమే అటువంటి వాడు, ఆ అవతారమే అటువంటిది అనే భావన ఉండవలే. ఆ వ్యక్తి ఒరే ఆయనరా చాలా మంచివాడురా, ఏదో ఒక పేరు ఉండాలిగా వాడి జీవితంలో, ఏదో ఒక సంసారంలో జీవితంలో ఒక పేరు కూడా వాడికి కూడా ఉండాలి. ఆ పేరు మాత్రం శాశ్వతంగా నిలబెట్టుకున్నాడా చాలు, వాడి జీవితం ముక్తి పొందుతుంది. ఏమండి మిగతా వాళ్ళంతా సంబంధం ఉన్నాయా? కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం వా కుతాయాత తత్వం చింతయా వారం వారం. శంకరాచార్య వారు చెప్పాడు, మహాప్రభో ఎవర్రా నా భార్య ఓహో అనుకుంటున్నావు, ఎవర్రా నీ పెళ్ళాం? పెళ్ళయ్యే వరకు నీ పెళ్ళాం కాదు, చచ్చిపోయేటప్పుడు ముందే చచ్చిపోతుందో తర్వాత చచ్చిపోతుందో, నీ తర్వాతో నీ ముందో తెలియదు. ఎవర్రా? చచ్చిపోయేదాకా మాత్రం ఇదం కాష్టం నదీ జీవిత సంగమం. అనంతరం అందున ఎక్కడికి కాదా అక్కడే వెళ్ళిపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఏడుస్తూ కూర్చుంటారా? ఎందుకని? ధర్మశాస్త్రం అంతేరా. ఆ కర్ర ఇలా కొట్టుకొస్తుంది, ఈ కర్ర ఇలా కొట్టుకొచ్చింది, రెండు కర్రలు కలిసి అలా ప్రయాణం చేస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాలువ చీలిపోయిందంటే ఆ కర్ర అడిపోయింది, ఈ కర్ర ఇడిపోయింది. అంతే భార్యాభర్తల యొక్క సాంగత్యం అంతవరకే. భార్యాభర్తలు మా ఆవిడ ఎంతవరకురా? మీ ఆవిడ నీకేమైనా పెడుతుందా? నువ్వేమైనా పెడతావా? ఏం పెడతావో తెలీదు. కాతే కాంత కస్తే పుత్ర, నీ కొడుకు నా కొడుకులు అంటున్నావే, నీ కొడుకులు ఏమన్నా చేస్తారా? నీ కొడుకునేవాడు నీకేమన్నా పెడతాడా? నిన్నేమన్నా ఉద్ధరిస్తాడా? లేకపోతే నీకేమన్నా సంపాదించి పెడతాడా? తెలియదు నీకు. నీ వల్ల తింటాడో లేకపోతే నీకు సంపాదించి పెడతాడో, నీకేమన్నా పెడతాడో తెలియదు వాడికి. సంసారోయమతీవ విచిత్ర, చాలా విచిత్రమైన సంసారం. సంబంధం లేదనుకుంటూనే ఉన్నాడు, లేచినలాగైతే మళ్ళీ వీడి సంబంధమే. చూసారా? లేదనుకుంటూనే ఉన్నాడు. తత్వం తెలుసుకున్నప్పుడల్లా ఒకప్పుడు అనుకుంటూనే ఉంటాడు మనస్సులో, ఇదే నా వ్యర్థమరా, అంతే యథార్థం కదా. శంకరాచార్య గారు గొప్పగా చెప్పాడురా, అనుకుంటూనే ఉంటాడు లోపల, కానీ లేచాడు అంటే మళ్ళీ మొదలు. చూసారా? సంసారోయమతీవ విచిత్ర అంటే లేదు, సంబంధం లేదనుకుని కూడా మళ్ళీ సంబంధం కోసమే ప్రాగులాడబడతాడు. కస్యత్వం వా కుతాయాత, పోన్లేరా అంత దూరం ఎందుకు లేని ఎందుకు మా ఆలోచన, నువ్వు ఎవడివి ఎందుకు వచ్చావు ఇక్కడికి ఒక్కడి తెలుసా నీకు అన్నాడు. ఎవడివి ఎక్కడికి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి, ఏం సాధించి పెడతావు ఇక్కడి నుంచి, ఎప్పుడైనా ఆలోచించావా?
తత్వం చింతయా వారం వారం. నువ్వేమిటో తెలుసుకోవడం కోసమని నేను ఎందుకు పుట్టాను, ఏం చేశాను, ఇప్పటికీ ఇన్నేళ్ళు వచ్చాయి, ఏం చేశాను, ఏం చేస్తానిక, ఏం చెయ్యాలి నేను అనేటువంటి భావన ఖచ్చితంగా ఉంటే దానివల్ల పరమార్థం వస్తుంది. కానీ కేవలం మాటలు చెప్పుకుంటే కాదురా లక్ష్మణ అన్నాడు మహానుభావుడు. రామచంద్రమూర్తి కేవలం మాటల వల్ల రాదురా, ధర్మం ఎప్పుడూ కూడా ఆచరిస్తే మాత్రమే వస్తుంది, ఆచరించవలసిందే, ఆచరిస్తూనే ఉండాలి తప్ప ప్రతిదాన్ని కూడా కేవలం నోటితో చెప్పడం కాదురా అన్నాడు పాపం మహానుభావుడు. అన్నయ్య అదే కదా చెబుతున్నాను, నువ్వు మాత్రం ఆవేదన పడకు, సీతాన్వేషణ చేస్తూనే ఉంటానన్నాడు. సీతాన్వేషణ కోసమని ఏమైనా సరే మనం అలా ప్రయత్నం చేస్తూనే ఉంటాం, సీతాన్వేషణ చేస్తూనే ఉంటాం అన్నయ్య అన్నాడు. ఎక్కడ చేస్తావురా, వినష్టావా ప్రణష్టావా, ఎక్కడ పోయిందో ఏమైపోయిందో తెలియదే, ఏమీ తెలియకుండా ఉంటే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎన్నాళ్ళు చేస్తావు, ఇక్కడి నుంచి ఎన్నాళ్ళు చేస్తావురా, ఎక్కడికి పోయిందని చేస్తావు, ఏదైనా ఒక జాడ ఏమైనా తెలియాలి కదా అంటున్నాడు. ఈ లోపల పక్షులన్నీ కూడా అలా దక్షిణాభిముఖంగా కూర్చుని ఏడుస్తున్నాయట పాపం. పక్షి జాతి దక్షిణాభిముఖంగా కూర్చుని ఏడుస్తున్నాయట. దాన్ని గమనించాడు రామచంద్రమూర్తి. రే ఎవడో వచ్చినవాడు ఇలా తీసుకువెళ్ళాడురా, అందుకోసమని ఈ వైపునే ఈ దిక్కే చూపిస్తున్నాయి చూడరా పక్షులు అన్నాడు ఆయన. రామచంద్రమూర్తి ధర్మం చెప్పాడు చూశారా స్వామి అంటే, సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులకు కూడా ధర్మం తెలుసు, మనం దాన్ని గమనించడమే లోపం. మనం గమనిస్తే మాత్రం ప్రతి విషయంలోనూ కూడా జాడ దొరుకుతుంది, సందేహం లేదు. చుర్రా పక్షులన్నీ కూడా ఇటు తిరిగే ఏడుస్తున్నాయి కనుక వెళ్ళిన వాడెవడో ఇటే వెళ్ళాడురా, పదరా ఇటే వెతుకుదాంరా అన్నాడు మహాప్రభు రామచంద్రమూర్తి. ఇలాగే వెతుకుదాంరా అన్నాడు. అని పరమాత్మ అలా ముందుకు బయలుదేరారు. అలా కొంచెం అలా వెతుక్కుంటూ ఇతరమైన విషయములన్నీ కూడా చూస్తున్నాడు. ఇతరమైనటువంటి సమస్తమైన వృక్షములని అలా చూస్తున్నాడు జాగ్రత్తగా. పరిసర ప్రాంతం అంతా కూడా ధర్మం కోసమని, ధర్మమును ఆచరించడం కోసమని ధర్మమునే అన్వేషణ చేసుకుంటున్నాడు జాగ్రత్తగా పరమాత్మ. ధర్మాన్వేషణ చేస్తున్నాడు. ధర్మం కోసమే నా సీత కనపడి తీరవలే, ధర్మం కోసమే సీత కనపడాలి తప్పనిసరిగా. ఇంచేత ధర్మం అనేది లేకపోతే నా సీత కనపడదుగా, కనపడేటువంటి అవకాశమే లేదు కనుక. అరణ్యకాండ కదండి, వెళ్ళిపోతుంది కదా, ముందుకెళ్ళిపోవడమే ఇక కథ. ఆ కారణం చేత మరి ఏమిది కేవలం అరణ్యకాండ ఇది కథే, అంతకు మించి దీనిలో పరమార్థం అనేది ఎక్కడోటి దొరుకుతాయి తప్ప కథ యావత్తూ కూడా పరమార్థం కాదండి మహాప్రభు. సుందరకాండ అయితే కథ యావత్తూ పరమార్థమే. కథ అన్నింటిలోనూ ధర్మం కావాలి, ప్రతి శ్లోకంలోనూ ధర్మం కావాలి, ప్రతి శ్లోకంలోనూ కూడా ధర్మ ప్రతిపత్తి కావాలి. అలాగే యుద్ధకాండ కూడా ధర్మం కావాలి ప్రతి విషయంలోనూ కూడా. 5 రోజుల వరకు అసలు యుద్ధమే జరగకపోయినా సరే అందులో పరమార్థం ఉందని పరమార్థం చెప్తూనే ఉండాలి. రాముడు బయలుదేరినలాగాయతూ పరమార్థమే, అప్పుడే బయలుదేరడంలాగాయతూ పరమార్థమేనండి. రామచంద్రమూర్తి ముందుగా నడిపించాడు స్వామి హనుమంతుడిని, అలా కుడివైపున పెట్టుకున్నాడు సుగ్రీవుణ్ణి, ఎడం వైపున పెట్టుకున్నాడు లక్ష్మణస్వామి అంగదుడిని, అనంతరం ముందు జాంబవంతుడిని వెనకాతలు పెట్టాడు. ఏమిటండి అని అడిగాడు. ఈ సుగ్రీవుడు ఊరుకోడుగా, ఏమిటండి ఆ ముసలాయన పాపం వెనకాలెట్టారు ఏమిటండి అన్నాడు. రే నీకేం తెలుసు అన్నాడు ఆయన. ఈ మధ్యతో రాజ్యం వచ్చినంత మాత్రం చేత నీకు ధర్మం తెలుస్తుందా, డబ్బేదో ఈ మధ్య సంపాదించావు నువ్వు, అంత మాత్రం చేత నీకు ధర్మం తెలుస్తుందా అన్నాడు ఆయన. వెక్కిరించాడు వాడిని. అలా 5-6 పర్యాయములు అన్నాడండి యుద్ధకాండలో. 5-6 పర్యాయములు అన్నాడు సుగ్రీవుడిని. నీకేం తెలుసని, నీకేం తెలుసు, ఈ మధ్యలో డబ్బు సంపాదించావు, ఏదో రాజ్యం వచ్చింది కనుక ఏదో పెళ్ళాంతో తిరుగుతూ హాయిగా ఆనందంగా ఉన్నాను, నాకు కూడా తెలుసు అంటున్నావా, అంతమంది తెలుస్తుందా నీకు బాగా అనండి. ఎందుకో తెలుసా, సమస్తమైనటువంటి యుద్ధమునకు బయలుదేరినప్పుడు కానీ, ఆడవాళ్ళు ఊరేగింపుకి బయలుదేరినప్పుడు కానీ వెనకాతల సమర్థుడైన మగవాడు ఉండాలి. అంటే శత్రువుడు ఎప్పుడైనా వెనక నుంచే దాడి చేస్తాడు కనుక ఆ దాడిని అక్కడి నుంచే తిప్పి కొట్టడం కోసమని సమర్థుడైనటువంటి వాడు చివర ఉండాలిరా. నువ్వు ప్రభువు కనుక కుడివేసి వైపున పెట్టా, యువరాజు కనుక అంగదుడిని ఎడం చేతి వైపున పెట్టుకున్నా సరే, ముందు మార్గదర్శి కనుక హనుమంతుడు ముందు నడుస్తున్నాడు రా అన్నది. ఆయన అక్కడే పెంచి పెట్టేశాడు. వీడు నోరు మూసుకున్నాడు. ఇక మా ప్రభు నోరెత్తడం సుగ్రీవుడు, కానీ అక్కడప్పుడు మాత్రం నోరెత్తూనే ఉంటాడు. నోరెత్తాడా వెంటనే నీకేం తెలుసు అంటున్నాడు. అది రామచంద్రమూర్తి నీకేం తెలుసురా, ధర్మశాస్త్రం ఏమిటో ధర్మం ఏమిటో నీకేం తెలుసు అన్నాడు అంతే. అలా చెప్తుంది ఆ కాండలో గొప్పతనం అది. ఈ కాండలో గొప్పతనం అది. మన కాండ చెప్పాగా అరణ్యకాండ ఇది. అరణ్యకాండ కనుక ఏముంది, ఇక్కడి నుంచి ఆ శబరి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు రామచంద్రమూర్తి. అంటే ఇంకా మధ్యలో జటాయువుని కలుసుకోవడం, వాడు మరణించడం, వాడికి అంత్యక్రియలు చేయడం ఇదంతా ఉందిలేండి. ఇదంతా ఇక ప్రారంభంలో ఉంది. వాడికి అంతా అంత్యక్రియలు చేసేసి వాడి యొక్క సమస్తమైనటువంటి కార్యక్రమాలు కూడా వాడికి దీని సంచయనంతో సహా చేశాడండి రామచంద్రమూర్తి. వెంటనే అన్నాడు లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నాన్నగారికి అందంది పాపం వీడి దొరికిందిరా, వీడు ఎదురుస్తున్నాడు ఆయన. నాన్నగారికి చేయలేకపోయినాం, మనం సంచయనం చేయలేకపోయినాం, దానం చేయలేకపోయినాం, ఏమీ చేయలేకపోయినాం, చూసావా ఈ జటాయుగా పట్టిందే అదృష్టం అన్నాడు.
నాన్నగారికి స్నేహితుడు కనుక మహానుభావుడానికి పెట్టిందన్నాడు. అంతేలేరా, ఎవరి యోగం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరా అన్నాడు ఆయన. ఎవరి యోగం ఎంతవరకు ఉంటుందో మనం చెప్పగలమా అంటాడు మహాప్రభు. ఇలా వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత లేండి అది రేపటి కథలోకి. చెప్పిన ఆ మహాతల్లి మహానుభావుడు సరే శబరి యొక్క ఆశ్రమానికి వెడతాడు. అనంతరం మతంగా ఆశ్రమానికి వెళ్ళాడు. అయిపోయింది, అరణ్యకాండ అయిపోతుందండి. ఇక అక్కడే హనుమద్ దర్శనం. ఆ హనుమద్ దర్శనంలో అయితే ఇక ప్రారంభమవుతుంది కిష్కింధకాండ. ధర్మశాస్త్రం అంటే కేవలం అంటే యుద్ధకాండ అసలు నిజంగా ఇన్నాళ్ళు ఉండకూడదు, కానీ అలా పొడిగించుకుంటూ వచ్చాం. ఇక రేపటితో మాత్రం సమాప్తం అయిపోతుందండి. రేపటితో మాత్రం అరణ్యకాండ ఉండదు. ఇక అంటే రేపు ఇక 14 సరుకులు ఉంటుంది రేపు. ఇవాళ 64 అండి. 64 సరుకులు అవుతాయి ఇవాళ. అంటే ఇంకా కొంచెం ధర్మం చెప్పాలి, ఇంకా కొంచెం 64 సరుకులు అవుతాయి. రేపు మొత్తం 75. మొత్తం సరుకులే 75. ఆ 75లో మొత్తం మిగతా 24, 25, 15, 13 ఉంటాయి. రేపటి అయిపోతుంది. ఆ కారణం చేత రామచంద్రమూర్తి గారు లక్ష్మణస్వామిని అంతా జాగ్రత్తగా అడుగుతున్నాడు. ఏరా, కేవలం ధర్మం అనేది మనం మాత్రమే జీవించి ఉంటే సరిపోతుందిరా. ధర్మం మనం జీవించి ఉంటే సరిపోదు, మన వల్ల సమాజం కూడా బాగుపడితేనే అన్నాడు. పోనీ అన్నయ్య, సమాజం బాగుపడాలి అంటే ఈ సమాజానికి మనం కర్తలమా అన్నాడు లక్ష్మణస్వామి. సమాజానికి మనం కర్తలమా? వాడు బాగుండాలి అని మనం మాత్రమే వారికి ఆదర్శప్రాయంగా ధర్మమును ఆచరించాలని చూస్తున్నాం. కానీ వాడు ఆచరిస్తాడో లేదో అనేటువంటి భావన మనకు కలిగినప్పుడు వాడు ఆచరించాలి అంటే మనకు మాత్రం బాధ్యవాదానికి అన్నాడు. అవునరా, ఇక్కడ ధర్మం చెప్తాను రా అన్నాడు రామచంద్రమూర్తి. ధర్మం ఏమిటో తెలుసా? ప్రతి జీవికి కూడా ఎన్ని ధర్మములు చెప్పినా, ఎన్ని రకరకములైనటువంటి ఆదర్శప్రాయంగా సంచరించినా వాడికి వాడి జన్మ ప్రకారం వాడి కర్మ ఒకటి ఉంటుంది. ఆ వాడి కర్మ ఉంటుందే, దాన్ని మాత్రం ఎవరూ కూడా దాటలేరు. కర్మను మాత్రం జయించిన వాడు లేడు, కర్మను విడిచిపెట్టిన వాడు ఎవడూ లేడు. సృష్టిలోనే దేహం ఎప్పుడుందో కర్మ అప్పుడే ఉంది, దేహం ఎప్పుడుందో కర్మ అప్పుడే ఉంది. ఆ కర్మనేమో వెనకాతలే పట్టుకుని ఉంటుంది, ఎప్పుడూ కూడా నీ వీపున ఆనుకుని ఉంటుంది. అందుకనే ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా. వెనకాతలకి వేయండి అక్షతలు అంటాడే, వెనకాతలకి వేస్తే కానీ వారు లేచిపోరు, వెనకాతలే కూర్చుంటారు. వెన్నెముకను ఆశ్రయించి సమస్తమైన భూత ప్రేత పిశాచాదులన్నీ కూడా మంచి పని చేయకుండా ఒకవేళ సంకల్పం కలిగిందో దాన్ని అక్కడే అనగదొక్క చేయడం కోసమని అంత సిద్ధంగా ఉంటారు మహాప్రభు శత్రువులు. ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా. భూమికి బరువు వీళ్ళంతా. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఏతేషాం అవిరోధేన అంటే వీళ్ళంతా వెళ్ళిపోతే నాకు ఎవడో అడ్డురాడు గనక అప్పుడు చేస్తానురా. సంధ్యావందనమే చేస్తావో, పూజ చేస్తావో, సంకల్పం చేసేటప్పుడే చెప్తాడు మహాప్రభు. ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందుకనే బ్రహ్మకర్మ అనేది అంత తేలికినటువంటి విషయం కాదు మహాప్రభు. నేనే భగవద్గీతలో కూడా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే, అది యోగశాస్త్రం. అంతేగాని భగవద్గీత కేవలం కృష్ణుడు చెప్పాడా, వీడు విన్నాడా? కాదండి, అది యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. అది కేవలం యోగశాస్త్రం. తస్మాత్ యోగి భవ అర్జున, నువ్వు కేవలం యోగి కారా అని అడుగుతాడు కృష్ణ భగవానుడు. యోగి కారా, బయట సమస్తమైనటువంటి కర్మలలోంచి బయటపడతావు. అంతేగాని యోగి కనుక కాకపోతే మాత్రం నువ్వు బయటపడవు, సందేహం లేదు సుమా అని పాపం మహానుభావుడు ఆయన మొరబెట్టుకుంటున్నాడు. చూసారా, ప్రతివాడు మొరబెట్టుకుంటున్నవాడే. ఎవరి కోసమని? సమాజం కోసమని. ఈ సమాజం బాగుపడుతుంది, ఈ ధర్మ ప్రచారం వల్ల, ధర్మం వల్ల సమాజం బాగుపడుతుందనే ఆవేదన తప్ప ఎవరికి నేను బాగుపడాలి, నేను బాగుంటే చాలు అనేటువంటి భావన ఎవరికీ లేదండి. అలా ఉంటే వాడు స్వార్థపరుడు. నేను బాగుండాలి అని చూస్తే వాడు స్వార్థపరుడు అయిపోయినాడు. ఇంక తీసేయి, వాడికి పేరే లేదు. వాడు కేవలం స్వార్థపరుడే. నేను బాగుండాలి, ఏదో నేను మాత్రమే చెయ్యాలి, నాకే మాత్రమే పేరుండాలి అని అనుకుంటే వాడు స్వార్థపరుడు. కేవలం ఇక్కడ మాత్రం సమాజం కోసమనే చేస్తున్నారు కనుక పరమాత్మ. ఈ సమాజం అంతే కేవలం కర్మను బట్టే సమాజం ఏర్పడుతుంది కనుక, కర్మబద్ధమై ప్రతి జీవి కూడా కర్మను అనుభవించవలసిందే కనుక అన్నయ్య ఏమైనా సరేరా తమ్ముడు, ఈ కర్మను మాత్రమే తప్పదురా అన్నాడు. వెంటనే అన్నాడు లక్ష్మణస్వామి, అన్నయ్య ఇంకో ధర్మం చెప్పరా అన్నాడు. ఏమిడు తెలుసా ధర్మం? ప్రతివాడు కూడా కర్మ బలవత్తరమైందని తెలిసినా, తన కర్మే ఇలా చేయిస్తోందని తెలిసినా కూడా ఆ కర్మను మాత్రం విడిచిపెట్టలేడు. కర్మను దూరంగా పెట్టుకుని నేను మాత్రం జీవిస్తున్నాను అనే వ్యక్తి ఒక్కడున్నాడా అన్నయ్య? ఈ జీవకోటిలో ఒక్కడున్నాడా? లేడు. అందరూ కూడా కర్మలో అలా కలిసిపోతూనే ఉంటాడు. ఇంకాదురా, మరొక ధర్మం తెలుసా? ఈ కర్మలో జరిగేటువంటి విషయములన్నీ కూడా యథార్థములనే భావన వీడికి కలుగుతుంది. ఆ కర్మ ప్రాబల్యం వల్ల ఇదంతా యథార్థమే, ఇదంతా నా సొంతమే, ఇదంతా నా పనే అనుకుంటుంటాడే. కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మణ్య చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్నకర్మకృతు. ఎవడైతే కర్మను చేసేటప్పుడు ఈ పని నాది కాదు అని అనుకుని వదిలేస్తాడో,
కర్మణ్యకర్మయ పశ్యేత్, కర్మని అకర్మగా చూసినవాడు. అంటే కర్మణ్యకర్మయ పశ్యేత్, కర్మయద్దు అకర్మగా. అంటే తెల్లవారితే ఏదో పాలకెళ్ళి రావాలి, దానికెళ్ళి రావాలి, దీనికెళ్ళి రావాలి, ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి అనుకుంటాడే. ఇవన్నీ కూడా పనులు కావు అనే భావనతో ఎవడు ఉండగలుగుతాడో వాడురా. అకర్మణిచ కర్మయ, నేను సంధ్యావందనం చేయాలి, పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా అకర్మణిచ కర్మయ, అవన్నీ అవసరం, అవన్నీ ధర్మం, అవన్నీ నాతో కూడా వచ్చేవి అనే భావన వాటి పట్ల రావాలి. అకర్మణిచ కర్మయ, ఇది కర్మణి అకర్మయ పశ్చేత్, అకర్మణిచ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు. మానవ జాతిలో వాడరా బుద్ధివంతుడు అంటే. అందుకని సంసారంలో తరుగుతాం, అలా తాపత్రయపడిపోతున్నాను, తిరుగుతూనే ఉన్నానండి, పొద్దుకుపోతుంది, మళ్ళీ పొద్దుగితే పురాణానికి కూడా రావడం టైం లేదండి, ఏదో ఆ తర్వాత ఇంకో పని అలా అయిపోయిందండి, టైం లేదండి అంటూ ఉంటాడే. ఏమిట్రా టైం లేకపోవడం, ఏమిటా టైం లేకపోవడం, నాకే ఉందా టైము? ఏమండి వినేవాళ్ళకే టైం కూడా లేకపోతుందా మహాప్రభు? అలా జరుగుతుందిరా అన్నాడు రామచంద్రమూర్తి. ధర్మశాస్త్రం చెప్పేశాడు. అలా ఉంటుందిరా ఈ సృష్టి క్రమంలో. ఎప్పుడో కూడా మానవుడు కర్మతో అలా కట్టుబడి ఉంటాడురా. ఈ జీవులు అన్నీ కూడా సమస్తమైన జీవకోటి కూడా కర్మలకే కట్టుబడి ఉంది. ఆ కర్మకి కట్టుబడిన దాన్ని మాత్రం ఎవరూ చేయలేరా, ఎవరూ ఏం చేయలేరు. కనుక మనం ప్రచారం చేసినా, మనం ధర్మప్రతిపత్తితో సక్రమంగా జీవించాలని అనుకున్నా దీన్ని మాత్రం ఎవరూ కూడా ఆపేవాళ్ళు లేరు. అంత మాత్రం చేత ఆపేవాళ్ళు లేరు, ఆచరించేవాళ్ళు లేరని మానేస్తామా? మనం మాత్రం మానేయడానికి వెళ్ళేదండి, మనం మాత్రం మానేయడానికి వెళ్ళలేదు. కర్మను అలా చేస్తుండవలసిందే. సీతాన్వేషణ వరకు కూడా మన డ్యూటీ మనం చేయవలసిందే, సీతామాత కనిపించవలసిందే. అంతవరకు కూడా మన డ్యూటీ మనం చేస్తూనే ఉంటామన్నాయా అన్నాడు లక్ష్మణస్వామి. రే ధర్మశాస్త్రంలో నాతో వాళ్ళు సమానంగాను కూడా పైకి వస్తున్నావురా, సందేహం లేదురా, సంతోషంరా అని పరమాత్మ అప్పటికి కొంచెం ఉపశమించారట మహాప్రభు. అంటే ఆయన ఆవేదన కొంచెం తగ్గిందిట. అంతవరకు సీతా అని ఆవేదన పడుతున్నాడు, పాపం ఏడుస్తున్నాడు, చెట్లను పిలుస్తున్నాడు, సమస్తమైన వృక్షాలను పిలుస్తున్నాడే. ఆయన ఆవేదన కొంచెం తగ్గి కొంచెం మాటల్లోకి వచ్చాడు ఆయన. ఎందుకని మానవునికి ఎప్పుడు కూడా అందుకనే ధర్మం చెప్పారండి ఒక చోట. అంటే మానవులు చెప్పిన ధర్మం ఏంటండి? ఏమిటి ఆ ధర్మం? ఎవరికైనా కష్టం కలిగినప్పుడు అందరూ పలకరించడానికి పెడతారే. ఏమిటిరా వెళ్ళి పలకరించేది? మీ నాన్న సంపాదించాడనా, ఇంత సంపాదించాడు, మీకేం ఇచ్చాడు రానా? ఏడు పలకరిస్తాడు వీడు. అక్కడ మాత్రం వేదాంతమే పలకరిస్తాడు. జనన మరణములకు రెండింటికి కూడా కేవలం పలకరించడానికి వెళ్ళాడు అంటే అక్కడ మాత్రం వేదాంతమే ప్రకటిస్తాడు. అంటే ఏమిటి? కేవలం ఇది శాశ్వతం కాదు నాయన, అశాశ్వతం, దాన్ని పట్టుకుని బాధపడకూడదు. మీ నాన్నగారు ఏ పనిని ఆచరించారో, ఏ ఆశయంతో మహానుభావుడు జీవించాడో ఆ ఆశయాన్ని మీరు నడిపించండిరా. అంటే పెద్దలు చేసిన పనిని మాత్రమే నడిపించాలి. ఆ మాటే చెప్తాడు మహానుభావుడు రామచంద్రమూర్తి కూడా. విభీషణుడు శరణాగతికి వచ్చినప్పుడు ఏమైనా సరే వీళ్ళంతా సుగ్రీవుడు ఉన్నాడా, ఏమైనా సరే ఉండడానికి వీలేదు. వాడు రావణాసు తమ్ముడు అంటున్నాడు, దక్షిణ దిక్కు నుంచే వచ్చాడు, లంక నుంచే వచ్చాడు వాడు. వాడికి ఆశ్రయం ఇస్తారేమిటండి? ఆ దుఃఖమాలకు ఆశ్రయం ఇచ్చామంటే మనకి ఎప్పుడైనా చాలా చేటు అంటాడు వీడు. ఆయన చాలా ధర్మాలు చెబుతున్నావు కానీ నీ ధర్మములలో ఒక్క ధర్మం చెప్పనాన్నాడు ఆయన. ఒక ధర్మం ఏమిటో తెలుసా? ప్రతి వాడు కూడా తాను జీవించేటప్పుడు మన పెద్దలు ఎలా జీవించారా అని అనుకుని జీవించడం ధర్మశాస్త్రంలో అన్నాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే, ఎన్నైనా ఉండవచ్చు, నీ పెద్దలు ఎలా జీవించారు, నువ్వెలా జీవిస్తున్నావు అని ప్రతివాడు చూసుకుని బ్రతకడమే ప్రధానమైన కర్తవ్యం. తెలుసా? ఎందుకంటే అదే ముఖ్యమైనది, మిగతావి కావు. అలా ముఖ్యమైన వాటిలో లెక్కేసుకుంటే మా కుటుంబంలో అందరూ కూడా శరీరం కోసిచ్చిన వాడు అటువంటి మహత్తరమైనటువంటి త్యాగమూర్తులంతా పుట్టారు. కానీ నేను మాత్రం వాడి కనుక విభీషణుడికే కనుక ఆ స్థానం కల్పించానా, అబ్బో వాడి వల్ల ఏదో పెద్ద అపకారం కలుగుతుంది అపకారం, వాడేదో మనకు చాలా ఇబ్బంది కలిగిస్తాడు అని మనమే ఊహించి భయపడిపోయి అమాంతంగా వాడికి ఆశ్రయం కలిగించకుండా పోతే ఇటువంటి సన్నాసి మన కుటుంబంలో ఎందుకు పుట్టాడురా అని ఆ మహానుభావులు పైలోకంలో ఉన్న వాళ్ళు నన్ను చూపిస్తారా. ఒకవేళ వాడి వల్ల తప్పే కలుగుతుందని నీకు అనుమానం ఉంటే సుగ్రీవా, వాడు కనుక వచ్చిన తర్వాత ఒక్క మాట తప్పినా లేక అధర్మంగా ప్రవర్తించిన కుడికాలి బొటనవ్రేలుతో వాడు ఏ లోకంలో ఉన్నా స్మరిస్తాను చాలా అన్నాడు. ఎక్కడున్నా స్మరించేస్తాను వాడిని, ఏమిది లెక్కలేదు వాడు. ఆ కారణం చేసి చీరా ఆశ్రయించేవన్నది. ఆ మాటకి కట్టుబడ్డాడంతే సుగ్రీవుడు. ఆ మాటకి కట్టుబడి రామచంద్రమూర్తి యొక్క మాటకయ్యా ఏమి మాదేం కాదండి బాబు ప్రభు, మీ భార్య కోసమే కదండి ఈ కష్టం అంతా అన్నాడు వాడు. మీ భార్య కోసమే కష్టపడుతున్నాను తప్ప ఇందులో మా స్వార్థమే లేదు కదండి అన్నాడు. అరే ఎవరికి భార్యరో ఏమిటో ధర్మశాస్త్రం కోసమని, ధర్మం కోసమనే కట్టుబడవలసిందే తప్ప నీ భార్య కోసం నా భార్య కోసం ఇవేని సంగతి రారా. ఆ కారణం చేత ఏమైనా సరే ధర్మమును ఆచరించవలసిందే అన్నారంతే. ఆ ధర్మమునకే కట్టుబడ్డారు. ఆ లోకంలో ఉన్న వాళ్ళంతా నవ్వుతారని.
అందుకనే మన నాన్న ఎలా బతికాడు, మన అమ్మ ఎలా బతికింది, మన తాత ఎలా బతికాడు, వాళ్ళు ఏ పేరుతో బతికారో మనం ఏ పేరుతో బతుకుతున్నావురా ఈవేళ, వాళ్ళకి ఏమైనా పేరు తెస్తున్నావా? అంతే. కేవలం సాధ్యమైనంత వరకు మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయవలే. ఒకవేళ పేరు తీసుకురాలేకపోతే గౌరవం అట్టే పెట్టాలి. వారి ఎందున్నటువంటి గౌరవం అదేనా చెడగొట్టేటువంటి అధికారం నీకు లేదు. ఏమండి, వాళ్ళు సంపాదించినటువంటి గౌరవాన్ని చెడగొట్టే అధికారం నీకెవడిచ్చాడు? దాన్ని పెంచితే పెంచు, దాని గౌరవంగా ఇంకా కొంచెం దాన్ని కాస్త ముందు వెళితే వెళ్ళని, లేకపోతే మాత్రం దాన్ని చెడగొట్టేటువంటి అధికారం మాత్రం నీకు లేదు. ఆ ధర్మశాస్త్రం అంతే. ఆ కారణం చేత ఒరే నాయన, ధర్మశాస్త్రరీత్యా ఏమైనా సరే మనం సీతాన్వేషణ చేయవలసిందేరా అన్నారు. అక్కడి నుంచి అలా ముందుకు బయలుదేరారు. పరమాత్మ మొత్తం మీద ఆశ్రమం వదిలేశారు. ఇక ఆశ్రమ ప్రాంతం అంతా కూడా తిరగడం, ఆ గోదావరి నది యావత్తో చూస్తూ ఉండడం, ఆ మార్గ మధ్యంలో కూడా ఎక్కడా ఏం కనబడడం లేదు కనుక ఇదంతా రావణాసుని యొక్క శక్తి సామర్థ్యములు అయి ఉంటాయి అన్నయ్య. ఎందుకంటే వాళ్ళని చూస్తే సమస్తమైనటువంటి జీవులు, జీవకోటి కూడా మాట్లాడదు. అందువల్ల చూసావా, ఇక్కడేమీ మార్గం కనబడడం లేదు. సీతామాత వెళ్ళి నీళ్లు పట్టు రావడానికి వెళ్ళిందేమో కదా నీ అనుమానం. సీతామాత నీళ్ళకి వచ్చినట్టు కానీ అక్కడ అడుగులు దాడ కానీ ఇక్కడెక్కడా కనబడడం లేదు. చూసావా అన్నయ్య, సీతామాత ఇక్కడికి కూడా రాలేదు. కేవలం గోదావరికి రాలేదు, పుష్పావచయం కోసం రాలేదు. పుష్పమునికి వస్తుందా? అది లేదు, ఎక్కడా లేదు. ఈ ప్రాంతంలో వినష్టావా ప్రణష్టావా మృతావా జనగాత్మజ, ఏదైనా పట్టుకుపోయి ఉండవలే, లేదా మృంగేసి ఉండవలే, లేదా సంహరించి ఉండవలే. ఏదో కారణం జరిగి ఉండాలి తప్ప సామాన్యమైన కారణం కాదు. అందువల్ల మనం ముందుకు బయలుదేరదాం పదరా అన్నారు పరమాత్మ. అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతారు. ఇక ఆ ప్రాంతం అంతా కూడా చూసి అక్కడి నుంచి ఇక ముందుకు బయలుదేరారు. ఈ ప్రాంతం అంతా వెతకక్కర్లేదు. ఈ ప్రాంతంలో చాలా చూశాం, ఎక్కడా కూడా సీతామాత యొక్క దర్శన భాగ్యమే మనకు కలగలేదురా. అందువల్ల వినష్టావా ప్రణష్టావా మృతావా జనగాత్మజ, మరణించి ఉండవలే, లేదా ప్రణష్టావా ఎవరైనా ఎత్తుపోయి ఉండాలి. ఆ కారణం చే తప్ప, లేదా ఏ కారణమూ లేకుండా ఏదైనా జరిగి ఉండవలే. ఆ కారణం మాత్రం చెప్పలేము, మనం చూడలేదు కదా. మనం చూస్తే కదా మనకు తెలియవలసింది. ఆ సీత కనిపించినప్పుడు కదా కదరా ముందుకు వెళదామన్నారు. అలా వెతుక్కుంటూ రామచంద్రమూర్తి గారు లక్ష్మణస్వామితో సహా బయలుదేరుతూ, రే ఇక్కడే చూశానురా, ఇక్కడెక్కడా కూడా కనబడడం లేదురా మా సీత. కదా కల ద్రక్ష్యామి, ఏ జీవకోటి కూడా సీతను చూసినట్లుగా చెప్పడం లేదురా అంటున్నారు పరమాత్మ. సమస్తమైన పక్షులు, ఇతరమైనటువంటి త్రిజంతువులన్నీ కూడా అలా దక్షిణాభిముఖంగా చూపిస్తున్నాయి పాపం పరమాత్మని. అలా వెళ్ళాడు అని లక్ష్మణస్వామి గ్రహించన్నట్ట. సుతీష్ణమైన జ్ఞానం గలవాడు కదా. ఆ కారణం చేత రే అన్నయ్య, కేవలం ఇక్కడిక్కడ వెళ్ళినట్లుగా వాళ్ళ పాపం చెబుతున్నట్టుగా ఉన్నాయిరా, పక్షులు చెబుతున్నట్టుగా ఉన్నాయిరా, దానిలో కూడా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. ఆ కారణం చేత మనం కూడా తప్పకుండా ఈ వైపుకే ఇలాగే పెడదామన్నాడు ఆయన. సరే అలా బయలుదేరి అలా ముందుగా పెడుతున్నారు పరమాత్మ. అలా ముందుకు పెడుతూ కొంత దూరం వెళ్ళిన తర్వాత పరమాత్మ అలా జాగ్రత్తగా అటు ఇటు కూడా చూస్తున్నారు. ఇతరమైన విషయములన్నీ కూడా చూస్తూ, సమస్తమైన త్రియజంతువులని కూడా పాపం మహానుభావుడు నిందిస్తూ, అందుకు ఏమిటి కారణం అన్నారు పరమాత్మ. దానికి సుదీర్ఘ వ్యాఖ్యానంలో రశారు ధర్మశాస్త్రం. ఎప్పుడూ కూడా మానవత్వం చేత మానవుడు బాధపడుతున్నప్పుడు తన బాధ కనుక తీరకపోతే కొంతసేపటి కోపం వస్తుందయ్యా. ఆ కోపం చేత అన్నాడు కానీ పరమాత్మకి మాత్రం ఈ సృష్టిని నశింపు చేయాలనే భావన కాదు. ఈ సృష్టికే పరమాత్మ మూలాధారం కనుక సృష్టిని మాత్రం నాశనం చేయాలనే భావన కాదు. కానీ కొంతసేపు మరి వెతికి ఎంతసేపు వెతికినా కనబడడం లేదే, ఇక్కడెక్కడా ఉన్నట్టుగా వార్త రీయడం లేదే అని అనుకుంటూ ఆ మహానుభావుడు ఆవేదనతో ఉన్నాడు అని దాన్ని సమర్థించారు. ఆ ఆవేదనతో పరమాత్మ అలా ఒక ప్రయాణం చూచి చాలా ఆవేదన పడుతూ పరమాత్మ అలా ముందుకు దక్షిణాభిముఖంగా బయలుదేరి పెడుతున్నాడు.